మాత్రాల ఇగో శంకర్ అనే మట్టుకొచ్చిన నీ దండం పెట్టి మూత మోగియాలి చెప్పే ఇప్పుడు ఏం నడుస్తుంది తెలంగాణ భవన్లో మరి పెద్ద మనిషి ఏం చెప్పబోతుండు తెలంగాణ జనాలకు. ఇప్పుడు కేసీఆర్ వస్తున్నట్టు ఒక తుఫాన్ వస్తున్నట్టు లెక్క. అమ్మో ఈ తుఫాన్లో అందరు కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుపోతారు. ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మరి దాంట్లో ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదు, మన కార్యాచరణ ఏంటిది, ఏం చేయబోతున్నాం అనే దాని గురించి మాకు దిశానిర్దేశం చెప్పడానికి కేసీఆర్ గారు వస్తున్నారు. దానికి ఇప్పుడే భయపడితే ఎట్లా? ఇంకా రానే లేదు కదా, ఆంది వేలోనే ఉన్నాడు. అమ్మో మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆడోళ్లకు ఉచిత బస్సు, గ్యాస్ బుడ్డి 500, తులం బంగారం ఎట్టుపోయింది, స్కూటీ ఎట్టుపోయింది, 2500 మా మహిళా సోదరి మళ్ళకెందు ఉచిత గ్యాస్ ఎట్టుపోయింది, అన్నం పెట్టే రైతుకు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఎట్టుపోయినాయి. దాని గురించి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి మన కేసీఆర్ గారు వస్తున్నారు. తుఫాన్లో కొట్టుకుపోతారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. నమస్కారాలు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వెనక పట్టు పడుతున్నారు? ఏదో కథ జరుగుతున్నది. మరి పెద్ద మనిషి ఏమో దెబ్బ కొడితే మామూలుగా ఉండదని పెద్ద మనిషి అంటుండు. మరి ఎందుకు వెనక ముందు ఆడుతుర్రు అనేది మరి ఇప్పుడు నిన్నమొన్న తెలంగాణ హీరో కేసీఆర్ అన్నారు. మరి ఎందుకు పెద్ద మనిషి ఎమ్మెల్సీ ఎలక్షన్లో దూరం ఉంటుండు? మొన్న ఎలక్షన్లకు 14 అసెంబ్లీ ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్సీ వచ్చా లోకల్ బాడీ నిలబడలే, గెలవలే. మరి చూసుకోరాదు, రేపు పెట్టమని ఎలక్షన్లు 10 మంది డిస్క్వాలిఫై చేసి అవును డౌట్ ఉంటే కన్నా 10 మంది డిస్క్వాలిఫై చేయాలని కోర్టు ఇచ్చింది కదా, ఎలక్షన్ పెట్టి చూపియమను. అవుతుందంట ఆ పని అవుతుంది, కాకపోతే కోర్టు ఇస్తుంది, చూపియమని. అప్పుడు దమ్ము ఎవరికి తెలుస్తుంది. పండుగ ఏం కథ అని జనాలు ఎదురు చూస్తున్నారు. మరి ఏం చెప్తావు 2 ముచ్చట్లు? కేసీఆర్ గారు ఈరోజు పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశన, భవిష్యత్ కార్యాచరణ అది కథ అదంతా వివరించడానికి వారు రాబోతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విస్తృత స్థాయి సమావేశం. మరి ఇప్పుడు బీజేపీ కోయలేగలు, కాంగ్రెస్ కోయలేగలు వాళ్ళకు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేస్తాను కనుక ముందు వాళ్ళకి బలం లేక ఓడిపోతారేమో అని భయం పట్టుకుందని అంటున్నారు. నిజమేనా? ఇవాళ మీటింగ్ చూసిన తర్వాత వాళ్ళు ఎవరికి భయం పట్టుకునేది ఈ మీటింగ్ చూసినాక కనబడుతుంది. ఇది కథ అస్సలు అయింది. ఇవాళ ఉంది 7 నెలల పొద్దుకు పార్టీ ఆఫీస్కు రాబోతుండు. మళ్ళా పోతే 14 నెలల సంది ఫామ్ హౌస్లో ఉన్న కేసీరావయ్య ఇవాళ ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ, ఇవాళ పండుగ సంగతి ఏంది? అక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చినా ఎప్పటికప్పుడు పార్టీని దిశానిర్దేశం చేస్తూనే ఉంటాడు. ప్రజలు ఎట్లా ఉన్నారు ఏందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు. పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు రంగంలోకి దింపడానికి ఏం చేయాలో వ్యూహం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మామూలుగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో రేపు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి ఫిబ్రవరిలో 25 సంవత్సరాల జూబ్లీ సంవత్సరం ఏదైతే చేసుకోబోతున్నామో దాని గురించి దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఒక సమావేశం పెట్టి సమావేశానికి వస్తున్నారు. కానీ మిగతా రోజులలో ఆయన పోయిన వ్యవసాయ క్షేత్రంలో పోయిన వాళ్ళని అందరినీ కూడా కలుస్తూనే ఉన్నారు. అందరూ కూడా సందర్శనం జరుగుతూనే ఉంది. కాబట్టి ఎప్పుడు ఒక ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ సాధించడానికి నడుం బిగించిన నాయకుడు ఈరోజు ఏదో ఓటమి పాలనేది మాత్రాన వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అవుతాడా? రేవంత్ రెడ్డి పిచ్చికలలుగా అంటున్నాడు అంతే. మరి ఇప్పుడు అంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల ఉపాయమా లేకపోతే ఉప ఎన్నికల ఉపాయమా? మరి ఇప్పుడు పార్టీ ఫిరాయించిన కొన్ని కోళ్ళాగలు ఉన్నాయి. మరి నిజంగానే మన ఎలక్షన్లు మరి సుప్రీంకోర్టు దాకా అంటే మళ్ళీ వస్తాయంట ఉప ఎన్నికలు? డెఫినెట్గా ఉప ఎన్నికలు వస్తాయి. రావంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు అంటూనే ఉంటారు ఉప ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఉప ఎన్నికలలో పాల్గొంటారు. మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ జెండా అని ఆ రోజు ఏ రకంగా అయితే టీఆర్ఎస్ని ఆశీర్వదించి గెలిపించారో ఆ రకంగా మళ్ళీ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సంక్షేమ పథకాలు మొన్న సంక్రాంతి పండుగ ఓలిగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, మళ్ళీ పోతే అది ఇంకేదో తెచ్చే 4 ఇందిరమ్మ ఇండ్లతో సహా 4 పథకాలు తీసుకొచ్చినాము. జనాలు మా దిక్కే ఉన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాదే గెలిపని ఇప్పుడు ఆ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి. మన గ్రామ సభలలో ఏమైంది? టెంట్లు పీకేసారు, అధికారులని గదులలో నిర్బంధించారు, ఉరికిచ్చినంత పని చేసిరు. అదంతా టీఆర్ఎస్ వాళ్ళే చేసిరు అంటారు వాళ్ళు. జనాలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అంటే మరి జనాలందరూ మా వాళ్ళు అయినప్పుడు నీ ప్రభుత్వం ఎక్కడున్నది? అధికారం ఉన్న తర్వాత మామూలుగా ప్రజాప్రతినిధులు కనీసం గ్రామాలకి గ్రామ సభలకు పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చేసి హైదరాబాద్కే పరిమితమయ్యాయి. మరి అటువంటి భయపడుకుంటూ ఇవాళ కంట్రోల్ రూమ్లో, పోలీస్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. గాంధీ భవన్కు పరిమితమై కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రజలకు రావడానికి భయపడుతున్నారు. భయపడే పరిస్థితి వచ్చింది అని అంటే మరి అదంతా టీఆర్ఎస్ బలం అనుకుంటే మంచిదే. మరి ఇప్పటిదాకా పెద్ద మనిషి ఆయనే బాయికానే ఉన్నాడు. మరి రేపటి నుంచి మన జనాలకు ఈ పార్టీ ఆఫీస్కు తిరుగుతారంటవా? ఇప్పుడు ఏం చేయాలనో కేసీఆర్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు. సమయానుకూలంగా సందర్భానుసారంగా అదునొచ్చినప్పుడు పదును పెట్టే పని కేసీఆర్ గారు చేస్తారు.
మొత్తానికైతే ఇక తెలంగాణ భవన్కు మరి పెద్ద మనిషి ఇంకా జర సేపడైతే రాబోతున్నాడు. మరి ఇక మన కోదాడ మాజీ ఎమ్మెల్యే మరి అన్న బొల్లం మల్లన్నకి ఈ రకంగా మరి అమ్మాయి అని చెప్పుకొస్తుంటూ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది ఏ కథ అనేది. ఇక మరి రసమాయ అన్న నీ దండం పెడితే ఓ అమ్మా పాటే ప్రపంచం పాటే ఊపిరి పాటతోటి తెలంగాణ ఇక మన గుండెలకు వెళ్ళి ఆనందాన్ని పొంగి పొర్లు ఇచ్చే మనిషి. ఇక మరి ఇలా ఆ ఆనందాన్ని మనం ఇవాళ మరి తెలంగాణ జనాలకు వినిపిస్తాడా అసలు ఏంది ఏం కథ అయితే మరి పెద్ద మనిషి గురించి కూడా ఏం చెప్తాడు. మరి చాలా రోజులకు ఇవాళ 7 నెలల పొద్దు పెద్ద మనిషి రాక ఇవాళ తెలంగాణ భవన్ వన్య తప్పి చిన్నపోయింది. ఇవాళ కళకళ ఆడుతుంది అయ్యా. మరి ఏంది ఇవాళ పెద్ద మనిషి వచ్చి ఏం చెప్పబోతుండే? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సంవత్సరాల కాలం అవుతున్నది. ఏ అబద్ధాల మీద అయితే కాంగ్రెస్ గద్దెనెక్కిండ్రో ఆ అబద్ధాల సాక్షిగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో కూడా మనం అందరం చూస్తాము. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాడుకున్నటువంటి దుఃఖాల నుంచి ఒక 10 సంవత్సరాల కాలంలో ఆ దుఃఖ పాటలన్నీ మర్చిపోయినాం. మనం చాలా గొప్పగా అంటే ప్రజల కళ్ళల్లో ఒక 10 సంవత్సరాల గొప్ప ఆనందాన్ని చూసారు. మనం ఏదైతే పోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇలా మళ్ళీ గదే పాటలు గదే దుఃఖము గదే బాధలు ఎలగాకుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం అనేది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. కేవలము తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ప్రజల కళ్ళల్లో సంతోషం చూసినటువంటి వ్యక్తి ఒక సంవత్సరం కాలం కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇలా మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సార్ మేము పొరపాటు జరిగిపోయింది సార్, మేము పాలిచ్చే బర్రె నుంచి తన్ని దున్నపోతుని తీసుకున్నట్టు అయిపోయింది సార్ మా బతుకు. ఇలా పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది సార్ మా బతుకులు. తప్పకుండా మళ్ళీ మీ ఓదార్పు కావాలి, మీ భరోసా కావాలి, మీ ధైర్యం కావాలని చెప్పేసి ఇలా ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ కాబట్టి పార్టీని మళ్ళీ సమాహితం చేసి ఏ వాగ్దానాల మీద అయితే ఏ 6 గ్యారెంటీల మీద అయితే అధికారంలోకి వచ్చారో తప్పకుండా అవి అమలు చేసే విధంగా ఇలా మా కార్యాచరణ ఉండబోతుంది. ఇప్పుడు ఏమి లేదు, నువ్వే అంటున్నావు, నీ నోట నువ్వే అంటున్నావు. ఏమంటున్నావు? ఇవాళ పెద్ద మనిషిని కారు పార్టీని కలవరిస్తున్నారు ఊరూరో జనాలు సబ్బండ వర్గాలు అంటున్నావు. మరి ఇంత ధీమా ఇచ్చినాక ఇంత భరోసా ఉన్నాక మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎందుకు వెనక ముందు ఆడుతుర్రా మీరు? ముఖ్యంగా ఎమ్మెల్సీ అనేది పార్టీలకు అతీతంగా జరిగేది. అది పార్టీ గుర్తుల మీద జరిగే ఎమ్మెల్సీ కాదు. మీరు దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇది టీచర్లు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా పట్టభద్రులు, అంతా చదువుకున్న వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. దానిలో మనం పార్టీ పరంగా మనం వెళ్ళేసేసి దానిలో పార్టీ గుర్తు కాదు, పార్టీ బీఫామ్ కాదు, కేవలము మద్దతు మాత్రమే మనం చెప్పుకుంటాం. మేమే చెప్తా ఉన్నాం, మీకు నచ్చిన నాయకుడిని ఎవరైతే మీ సమస్యల మీద పోరాటం చేయగలుగుతారో మీరే నిర్ణయించుకోమని చెప్పి వదిలిన దానికోసం మీరు నిలబెట్టలే అంటే నిజంగా నియోజకవర్గం నుంచి మన బీఫామ్ ఇచ్చి పోటీలో ఉన్నాము అంటే అప్పుడు దాని గురించి చర్చ పెట్టుకోవాలి. దీని గురించి చర్చించాల్సిన అవసరం. ఇంకోటి విజ్ఞులు చదువుకున్న వాళ్ళకు మనం పార్టీ బీఫామ్ లేని దాని దగ్గర మద్దతు అనే ఉంటుంది. మేము ఇలా సార్ చెప్పినాడు, మీకు ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళకు మీ మద్దతు ఇవ్వండి అని చెప్తున్నాను కదా ఓపెన్గా. ఇప్పుడు ఉచిత బస్సు ఆడవాళ్ళకు ఉచిత బస్సు అయిపోయింది. ఇప్పుడు 4 పథకాలు నిలబడి తీసుకొచ్చిరాట. ఏది అది రేషన్ కార్డు మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మళ్ళీ పోతే ఇది రైతు భరోసా. మరి ఇది తీసుకొచ్చారు. ఈ పథకాలు మాకు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మాదే గెలుపు అనేది ఇప్పుడు ఆ కోళ్ళాగలు లెంకలు కొడుతున్నాయి కాంగ్రెస్ కోళ్ళాగలు. ఒకటి ఏ గ్యారంటీ లేదు అన్నీ ఉత్తాయి. నేను మొన్న చెప్పలేదు అంతా ఉత్తదే అన్నీ ఉత్తాయని. అలా గదే ఉన్నది. నిజంగానే నీకు గంత భరోసా ఉంటే సంవత్సరాల కాలం దగ్గరికి వస్తున్నది. గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు లేవు, సర్పంచులు లేరు, నిర్వీర్యం అయిపోయినది. ఒకప్పుడు పచ్చని చెట్లు కలకలలాడేటి, సుట్టపొల్లతో పలకరించేటట్టుగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని చెట్లు కనిపించేటివి. మనకు శ్మశాన వాటికలు పొద్దున్న లేస్తే ట్రాక్టర్ చెత్త తీసుకుపోయే ట్రాక్టర్ ఇవాళ మళ్ళీ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. శ్మశాన వాటికలు అయిపోయినాయి గ్రామాలన్నీ కూడా. కనీసం గట్లాంటి పరిస్థితులలో నిజంగానే నువ్వు అంత పెద్ద మొగోనివి, నేను బస్సు ఇచ్చినా, నేను ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, నీకు భరోసా ఇచ్చినా, కాడిస్తా అంటే మరి ఎందుకు వస్తలేక స్థానిక సంస్థలల్లో ఎలక్షన్లు పెట్టే పరిస్థితులు నువ్వు లేవు అని అంటే ప్రజల్లో నీ పరిస్థితి ఏందో ఎట్లా ఉన్నది అనేది జనాలకు అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. జనం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బిడ్డ నువ్వు రా, మా సంగతి మార్పు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. నువ్వు కోరుకున్న మార్పు ఎట్లా ఉంటుందో ఆ మార్పుని మేము చూపిస్తామని రెడీగా ఉన్నారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయిండు. ఇలా పెట్టే పరిస్థితులు కూడా లేడు, భయపడతా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి దాని పాలన ఎట్లా ఉందో కనబడుతుంది కదా. ఇప్పుడు ఏంది మరి పెద్ద మనిషి ఇప్పుడు ఏం చెప్పబోతుండు? ఇలా మరి సునీతమ్మ పటేల్ ఏం చెప్పబోతుంది? మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు దిశానిర్దేశం చేయడానికి మన కేసీఆర్ గారు ఈరోజు రావడం జరుగుతుంది. వారి హయాంలో మళ్ళీ పార్టీ పుంజుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు కూడా కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ చేసిన
ఇచ్చినటువంటి మరి ఏవైతే హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోవడానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు భరోసా, అదేవిధంగా అనేక కార్యక్రమాలు మహిళలకు సంబంధించిన కానీ, నిరుద్యోగ యువతకు కానీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి మోసం చేయడం జరిగింది. కాబట్టి దానిపైన ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వారు చెప్పడం జరుగుతుంది. నిన్నయాల మాత్రం అక్కడ మోద మోగిస్తున్నావు, బాగానే మధ్యలో మోద మోగిస్తున్నావు. మొత్తం ఇక మరి ఆ కథ ఏందో మొత్తం అంతా బయటికి తీస్తున్నా అని మొత్తం నా చెవులో పడ్డది. తీస్తున్నా ఇంకా ఎవరు మోసపోవద్దని అన్ని తీస్తున్నా. చాలా మందిని మోసం చేశారు. ఒక్కొక్కరు నేను 2 తీయంగానే అక్క మాకు కూడా అన్యాయం జరిగిందని నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఇక అవన్నీ తీసుకురారా బిడ్డ, ఇంకెవ్వరు నువ్వు మోసపోయినట్టు ఎవ్వరు మోసపోవద్దని చెప్తున్నా. అదే మొత్తం మీద బిర్రుపాటే పట్టినావు తల్లి. మరి తెలంగాణ భవన్కి వచ్చినావు, మరి సబ్బండ వర్గాలకు ఏం చెప్తున్నావు? మరి బీసీ కులగణన సలగుండా ఈ బీసీ కులగణన పంచాయతీ పెట్టిర్రు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసే లెక్క మీరు అసెంబ్లీలో పెట్టలేదట, ఆ రికార్డులో ఏదో లెక్క అప్పచెప్పలేదట. వాళ్ళు లెక్క అప్పచెప్పలేదు, మేము బీసీ కులగణన చేస్తే మమ్మల్ని వంక పెడుతురు, తప్పు చూపిస్తురనే ఇప్పుడు వీళ్ళు అంటారు. ప్రపంచమంతా చూసేటట్టుగా ఎన్సీహెచ్ఆర్టీ ఆన్లైన్లో పెట్టిర్రు, అందరు ప్రపంచమంతా చూడొచ్చు. నిన్నయాల రేవంత్ రెడ్డికి జరంత బాధ అయింది, భయం అయింది. వీళ్ళు నేను లెక్క తప్పు చెప్తే వీళ్ళు పడతారని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన రోజే తగ్గ డీపిచ్చేసిండు దాన్ని. ఏడ కేసీఆర్ పేరుంటే అది తీసేయాలి, ఏడ కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటే అవి తీసేయాలి, పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఎట్లా చేయాలి, ఏం చేద్దాం, తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది అని లేదు ఆయన. కేసీఆర్ పేరు ఉండద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు. ఆఖరికి 5 రూపాయల భోజనం పెడుతున్న అన్నపూర్ణ పథకాన్ని కూడా బంద్ పెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. పేదోళ్ళకి కడుపు కొడుతున్నాడు. హాస్పిటల్ పొంటి బాధతో వచ్చిన పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఎంబడొచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకింత బువ్వ పెట్టాలి కదా అని చెప్పి 5 రూపాయల భోజనం పెడుతుంటే అది కూడా ఆయనకు నచ్చుతలేదు. కేసీఆర్ పేరు వచ్చిందని చెప్పి అన్నపూర్ణ పథకం కింద పెడుతున్న 5 రూపాయల భోజనాన్ని కూడా బంద్ పెడతా ఉన్నాడు. ఇంత పాపాత్ముడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 14 నెలల సంది మరి పెదపులి బయటకు వస్తుంది, నీ దండం పెడితే ఒకరికొకరికి చెమటలు కారుతున్నాయట. మరి ఇప్పుడు పెద్ద మనిషి ఏం చెప్పబోతుండు తెలంగాణ జనాలకు? మీరు గుసగుస పెట్టుకుంటున్నాడగా ఇప్పుడు ముచ్చట్లు. అసలు ఏందన్నట్టు దేని మీద ఇప్పుడు మాట్లాడతారు? సింహం నోటి వెంట వింటే ఏదైనా సరే శంకులోంచి వస్తేనే తీర్థమంటారు. కాబట్టి పులి పంజా వేసే ముందు ఎంత స్పీడ్గా వస్తుందో తెలియదు కదా మనకు. ఇప్పుడు చూద్దాం, మనం అందరం చూద్దాం. తెలంగాణ అంతా ఎదురు చూస్తుంది, దేశం అంతా ఎదురు చూస్తుంది. మరి ఈ పథకాల సంగతి 4 పథకాల మీద మేము గోల్ తిప్పుతున్నాం, పోపు పెట్టాం, జనాలు మా దిక్కే ఉండరా అని అంటున్నారు మరి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్లకు ఉచిత బస్సు, బ్రహ్మాండంగా తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు, వాళ్ళ ఆటలే కావు, వాళ్ళ పాటలే కావు. ఇక గ్యాస్ బుడ్డి 500. ఇక మళ్ళీ పోతే ఇంకేందో ఉండే ఇప్పుడు నిన్నయాల రేషన్ కార్డుల జాతర మొదలు పెట్టిర్రు, ఇందిరమ్మ ఇండ్లు. నరసన్న 500 గ్యాస్ నీకు వచ్చిందా? ఉచిత కరెంట్ నీకు వచ్చిందా నరసన్న? మనం అబద్ధం ఎందుకు చెప్పుకోవాలి? ఉన్నట్టు చెప్పుకోవాలి కదా. నీకే అందకపాయ, పేదోని గొంగలు వేసుకొని ఊరు తిరగబడుతుంది. నీకే అందకపాయ ఎవరికందని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి చెప్పు? ఏ ఊరికి కొని మాకు రాదా అని అడుగుతున్నారు నన్ను. అయ్యో నాకేమెరక అంటే లేదు, నువ్వు అడగాలి మా గురించి అంటున్నారు. ఇట్లున్నది ఊర్లలో పరిస్థితి. మొత్తానికైతే రాంగ పోగా మరి సునీతమ్మ పటేలమ్మ అయితే ఈ రకంగా మరి నేను న్యూస్కు ఆమాయం వెళ్ళబోసుకుంది. ఇక మరి రేపు స్థానిక ఎలక్షన్లలో మరి ప్రచారం ఉంటుందంట. మరి ఇప్పుడు ఆలేరా ఉంటుంది, మళ్ళా సారే రావాలంటున్నారు కాబట్టి సార్ ఏం చెప్తే గదే జరుగుతుంది. కానీ ఒక్కటి ఏంటంటే జర్రంతా పెద్ద మనిషి ఎందుకని కావచ్చు అసెంబ్లీకి వస్తలేడు, షెడ్డో పడో మా గురించి కొట్లాడతలేడు అనేది కూడా జర్ర ఆడారా గుసగుస నడుస్తుంది జనాలలో. ఆరు మొదలే చెప్పిండు, ప్రజలు చెప్పింది మనం వినాలి, ప్రజలే మన బాసులు, మనకి 7 ఉండాలి బాసులు అన్నారు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిర్రు, తీర్పు కట్టుబడి ఉందామో 4 రోజులు ఆగుదాం అన్నాడు సారు. అట్లనే ఇప్పుడు 14 నెలలు ఆగిండు. ఇక చూసిండు ప్రజలు ఆగమైతురని బయటకు వస్తున్నాడు. జర్ర ఏం చెప్తాడు అరే కిషన్ అన్న 2 ముచ్చట్లు జర తృప్తి అయింది పానవు. రాబో కాలంలో ఏం చేయాలా, ఏం దిశ చేస్తాడు, చెప్తాడు. యాక్టింగ్ మొత్తం ఏ పద్ధతిలో పోవాలా, ఎట్లా పోవాలా, దేని ముందు కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రక్షాళన చేసి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో తప్పకుండా. మరి ఇప్పుడు కాంగ్రెస్ గోజాగలు 10 ఏళ్ళు మీరు రాజ్యం ఏంది చెయ్యని పనులు మేము చేసినామని లెక్కలు కొడుతున్నాయి. కానీ ఏంది చేసింది? సంక్షేమ పథకాలు ఆట, ఉచిత కరెంట్ ఆట, ఆడోళ్లకు పిరి బస్ ఆట, గ్యాస్ బుడ్డి 500కే నాట. ఇక మళ్ళీ
లేకపోతే రుణమాఫీ చేసినాం అంటుర్రు. ఇప్పుడు రైతు భరోసా కూడా బ్రహ్మాండంగా మూత మోగుతుందట. నా ఊరికి రా, నేను చూపిస్తా ఏమైంది, ఎవరికి ఇచ్చిండ్రు, ఏమైంది, ఎవరికైనా ఏమైనా చేసిండ్రా, ఎన్నడైనా చేసిండ్రా. అన్ని అబద్ధాల కోరు, అబద్ధాల మాటలు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పటికీ అదే మోసం చేస్తూ ఉన్నారు. మోసం రేపు భవిష్యత్తులో కూడా అదే పద్ధతిలో ఉంటారు. కాబట్టి చెల్లని కాసులు అయిపోయినాయి అవి, చెల్లని కాసులు అయిపోయినాయి అవి. అంతేనా? ఓ అమ్మా, ఇక మరి కథ ఇద్దరు వచ్చింది. అరే దాదా అమ్మో, ఎన్ని రోజులు మా సారం చూడక. మరి ఈ పండుగ సంగతి ఏంది, ఈ పబ్బం సంగతి ఏంది? మరి పెద్ద మనిషి ఇన్నాళ్లకు పులి బయటకు వస్తుంది అనేది మరి గుసగుస వినపడుతుంది. కానీ దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అనేది మరి అటు బీజేపీ వాళ్ళక ఇటు కాంగ్రెస్ వాళ్ళక దెబ్బ ఎవరికది? దెబ్బ రెండు అన్ని రాజకీయ పార్టీలకి, ఇలా ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు కేసీఆర్ గారు అంటే దెబ్బనే. ఎందుకంటే కేసీఆర్ గారు మొదటి నుండి కూడా తెలంగాణ ప్రజల కోసం నిలబడి పోరాడినటువంటి వ్యక్తి, రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాదని అందరూ చేతులెత్తేసినాక తెలంగాణ సాధ్యమవుతుందని సావు అంచులకు కూడా పోయి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రత్యేకత డెఫినెట్గా ఇలా తెలంగాణ సమాజంలోనే కేసీఆర్ను సరితూగేటువంటి ఒక వ్యక్తి లేడు. తెలంగాణ ప్రజల సమస్యలైనా, తెలంగాణ నీటి కోశ అయినా, తెలంగాణ ఉద్యోగాలకైనా ఏ సందర్భంలోనే. ఎందుకంటే ఆయన ఒక మానవతావాది, రైతు పక్షపాతి. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ అంటే అన్ని పార్టీలకు ప్రకంపనలే, కానీ ప్రజలకు ప్రేమ. ప్రజలు తమ పక్షం ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రజలందరినీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్న మొక్కలు నాటినందుకు ఒక టీచర్ను సస్పెన్షన్ చేశారు కేసీఆర్. సిలబస్ బుక్లో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల బర్త్డేలు జరపడం అనేటువంటిది మామూలైనటువంటి విషయం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, 4 కోట్ల ప్రజల గొంతుల్లో ఉన్నటువంటి మనిషి, 10 దశాబ్ద కాలం ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ఆకాంక్షలను ఆవిష్కరించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బర్త్డే చేసుకుంటే కూడా ఇలా పార్టీలకు ప్రకంపనలు ఊడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే కేసీఆర్ను తుడిచేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారి జన్మదినం నాడు పెద్ద ఎత్తున కూడా ప్రకంపనలు వచ్చినాయి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మనం అందరం కూడా డెఫినెట్గా దీన్ని ఒక పండుగలాగా జరుపుకునేటువంటి అవకాశం. పొద్దుపోయిందేనా నీకు? అందరూ అప్పుడే వచ్చిర్రు. ఈ పాడ ఇప్పుడు నాకు ఉన్నదే గీసోకాటం. తెలంగాణ తెల్లబడ్డదా ఇప్పుడు? కాంగ్రెస్ తెలంగాణ తెల్లబడ్డది కానీ నాదేమో. కానీ మరి ఇప్పుడు తెలంగాణ భవన్ నిన్న వన్య తప్పి చిన్నపోయింది, ఇప్పుడు కలకాలాడుతుంది. మరి కేసీఆర్ కూడా కలకాలాడే మాట ఏం చెప్పబోతుండు? గది కావాలి ఇప్పుడు. ఏడాది చిన్నపోయింది, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వస్తున్నట్టు కలకలాడుతుంది. అదే ఇప్పుడు ఏం చెప్పబోతుండు? అసలు ఏంది కథ, కార్యాచరణ ఏంది? రేపు మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం ఉపాయమా? ఉప ఎన్నికలు వస్తున్నాయి మీరే అంటున్నారు, ఉప ఎన్నికలని. మరి దానికోసం ఉపాయమా? రేవంత్ రెడ్డి గారు మాయమాటలతో మోసపోయినరు. మీరు నిమ్మలంగుంటూరు, మంచిగా ప్రజలు మేలుకొల్పుండ్రి. జరుగుతున్న బాధలు అన్నీ వాళ్ళకి ధైర్యంగా ఉండండి. రాబోయేది మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వస్తారు. మళ్ళీ బాధలను తీర్తాయని చెప్పాలని చెప్పి మన ధైర్యం 100% వస్తున్నాం. పథకాలు ఊర్లల్లో మొత్తం జనాలు గలవరిస్తున్నారట, మొత్తం ఉరుకులో పెడుతున్నాయట, మొత్తం అభివృద్ధి పనులు. నువ్వు గిట్ట మాట్లాడితే పెద్ద మనిషి. అవును, బాగానే ఉరుకులో పెట్టి పొలాలు ఎండిపోతున్నాయి. మన జీవాలకు మేత లేక గొర్రె జీవాలు తనలాడుతున్నాయి. పెద్ద మనుషులకు ఆసరం లేక పైసలు రాక వాళ్ళు దండలాడుతున్నారు. నశానికి పువ్వాకు, ఆకు, బీడికి చుట్టకు వాళ్ళు దండలాడుతున్నారు. 4 పథకాలు మోతమవుతున్నాయట. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇంటి ఇచ్చిన కాగితాలు తప్ప వాళ్ళు జాగాలు ఇవ్వరు, కట్టివ్వరు. అంతేనా? రేషన్ కార్డులే ఇస్తారు తప్ప రేషన్ ఇవ్వరు. అది ప్రజలకు తెలిసిపోయింది. రాబోయే ఎలక్షన్లలో బాధాపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కేసీఆర్ గారికి గుద్దాలి, ధైర్యం తేవాలి, ప్రజలకు ధైర్యం తేవాలని చెప్పి బీఆర్ఎస్ని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు ప్రజలు. ఈసారి పట్టు బిర్యానీ ఉన్నట్టే మరి సాయి రంగో. అదే మరి ఇన్ని రోజుల దాకా పెద్ద మనిషి రాడా, మరి ఇప్పుడు ఏం చెప్తాడు అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పేది ఏం లేదు. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు నెరవేరాయి, అసలు నెరవేరుస్తారా, బడ్జెట్ ఎంత, దాని పరిస్థితి ఎంత, ఎందుకు ఇబ్బందికరం జరిగింది అని కార్యవర్గాన్ని తిరిగి నూతన ఉత్తేజం కలిగించడం కోసం తెలంగాణ బిడ్డలందరికీ, తెలంగాణ కార్యకర్తలందరికీ, తెలంగాణ మహిళలందరికీ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకానికి ఒక నూతన ఒరవడి క్రియేట్ చేయడానికి ఆయన జరిగింది చెప్పడానికి ఈరోజు ప్రజలు మళ్ళీ కార్యవర్గంకి వస్తున్నాడు.
ప్రజలందరూ కూడా ఇదే కోరుకున్నారు, కేసీఆర్ ఇంకా ఎప్పుడు ప్రజల్లోకి వస్తాడు. అయితే కేసీఆర్ రాకపోయిన రోజు రాకపోవడానికి గల ప్రధానమైన కారణం కూడా ఆలోచించాలి. ప్రజలు మంచుకో చెడుకో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలి పరిపాలన చేయడానికి. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టిండు. ఏం చేస్తారో మీరు చెయ్యండి అన్నాడు. చేసిన తర్వాత ఇప్పటికి కూడా మీరు ప్రజల మన్నన చూరగొనకుండా వాళ్ళు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా చేస్తున్నటువంటి క్రమంలో తిరిగి వాళ్ళు ప్రజల్లోకి రావడానికి వస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అతి తొందరలోనే తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాత పునర్వైభవాన్ని కొనసాగిస్తుందని తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగాలు ఏమంటున్నాయి అంటే గతంలో కేసీఆర్ అయ్యా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు ఏదో నిరుత్సాహపడ్డారు, ఇక చెడ్డ పడ్డారు, వీళ్ళు ఓటు వేస్తారో ఇయ్యరో అన్న భయం పట్టుకుంది, అందుకనే ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉంటారు అనేది కూడా ఈ కోళ్ళగాలు అంటున్నాయి. అన్నిటోళ్ళు అంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్ దూరంగా ఉండడానికి గల కారణం వల్ల ఏకైక కారణం నువ్వు ప్రజల్లోకి ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తున్నావు కాబట్టి నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు గెలిచి వాళ్ళకి చేయాల్సింది చెయ్యి. ఉద్యోగాలు ఈ విషయం అన్నారు. ఉద్యోగాలు కేసీఆర్ గారు సెలెక్ట్ చేసి కేసీఆర్ గారు ఆర్డర్లు తయారు చేసి అన్ని భద్రంగా పెడితే వచ్చి నువ్వు మీటింగ్ పెట్టి దాంట్లో ఆర్డర్లు ఇచ్చావు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాడు, ఎన్నడూ ఇంటర్వ్యూ నిర్వహించావు, ఎన్నడూ సెలెక్షన్ చేశావు, ఎన్నడూ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చావు? అన్ని కేసీఆర్ గారు కంప్లీట్ చేసినటువంటి ఆర్డర్స్ ఏవైతున్నాయో అవి ఎన్నికల హామీలు నెరవేర్చే క్రమంలో, ఎన్నికల నిబంధనల క్రమంలో ఆయన ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ ఆర్డర్స్ నువ్వు ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చినావు, సంతోషం, మేము కాదంటలేమే. కానీ నేనే ఉద్యోగాలు ఇచ్చినని చెప్పడం అబద్ధం అనే విషయం మనం చేస్తాం. వాళ్ళే ఇచ్చిన అనేది మొత్తం మూత మోగిస్తున్నారు. ఇక ఇది స్వామి గౌడు ఈ రకంగా ఆ భయం వెళ్ళబోసుకుండు. ఇక మరి బిడ్డలారా ఇప్పటిదాకా మరి కొండంత పండుగ చేసుకుందాం, దాని కార్యాచరణ ఏంది ఏం కదా అని ఇప్పుడు కేసీరావయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇక షెడ్డో పాటో ఎవరెవరు మాట్లాడారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇక మరి ఇప్పుడు కూడా మరి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్న కలిసిండు. మరి ఏం చెప్పబోతుండు ఇలా ఏం నేనుకు ఎందుకంటే ఇక మరి మా పక్క పొంచే మా పొడివర పొంచే ఆనుకొని ఉంటుంది మోతుకూరు తుంగతుర్తి. ఇక మరి శనార్థి కిషోర్ అన్న ఇవాళ ఏందే మొత్తం కలకల ఆడుతుంది మొత్తం తెలంగాణ భవన్. మరి ఏం పండుగ ఏందన్నట్టు రేపు మరి పెద్ద మనిషి దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అంటే మరి ఆ దెబ్బ సల్లకుండా ఎక్కడ దెబ్బ ఎవరికి తాకుతుంది, ఎవరి కింద పడతారు? అటు బీజేపీ వల్ల మరి ఇటు కాంగ్రెస్ వల్ల ఆ దెబ్బ ఎవరికి తాకుతుంది అంటావు? ఒక దెబ్బకు 2 పిట్టలు ఇద్దరు తాకుతుంది, ఒక దెబ్బకు 2 పిట్టలు ఇద్దరు తాకుతుంది, అంతే కదా. కేసీఆర్ అంటే అటనే ఉంటుంది మరి. కాబట్టి ఒక దెబ్బతో 2 పిట్టలు ఉంటాయి. ఎప్పుడైనా సరే కలకాలు తెలంగాణ భవన్ ఎప్పుడు కూడా కలకాలు ఆడుతూనే ఉంటుంది. కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడతా ఉన్నాం. సరే వాళ్ళు కూడా ఒకటే లొల్లి పెట్టిరు 100 రోజులు అన్నారు కదా అని చెప్పి 100 రోజులు కాకపోతే ఏడాది తీసుకోరు, ఏడాదిన్నర తీసుకోరని చెప్పి సార్ కూడా టైం ఇచ్చిండు. ఆ లెక్క ప్రకారం ఆగిండు. ఇంకేమైనా చేసినేమో చూద్దాం, కొత్త తెలియకపోవచ్చు తెలుసుకొని చేసినేమో చూద్దాం అని చెప్పి చూసింది. కానీ అసలు తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. ప్రజలను మోసం చేసుడు తప్ప అనేది ఆయన నిర్ణయించుకున్నాక ఇక బయలుదేరే ప్రయత్నం చేస్తుండే. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక చర్చ అయ్యాలా. ఇవాళ ఏం ప్రకటించాడు, ఏం చేయాలి మరి మన పార్టీగా ఆయన చేసినటువంటి తప్పులను ఎండగట్టాలన్నా, ప్రజలకు పంచరగాలంటే ఏం చేయాలనేటువంటి పార్టీలో ఉన్నటువంటి అందరు పెద్ద మనుషులు పిలుచుకొని అలా కూర్చొని మాట్లాడుకుంటేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మీటింగు, తర్వాత సెప్టెంబర్లో మీటింగు, మన కార్యాచరణ ఏముండాలి, మరి సభ్యత్వం ఎట్లా చేసుకోవాలి, మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఎట్లా చేసుకోవాలి, అన్నీ కూడా త్వరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారు చూడటం కోసం, వారు మొన్న పుట్టినరోజు అయింది కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మేము కూడా అందరం ఎదురు చూస్తూ ఉన్నాం మీటింగ్లో సార్ ఏం చెప్తాడు, రేపటి నుంచి మేము ఏం చేయాలి, ఏం పని పట్టుకొని బయలుదేరాలి, ఉదయపడి మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం ఉంది, మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న ఎందులోనే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏమని చెప్తాడా, లేకపోతే ఇంకా కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళని నిలదీసి ప్రభుత్వం నిలదీసే ప్రయత్నం చేస్తారా, ఒకవేళ తుంగతుంది అనుకో మాట్లాడేస్తారా నీళ్ళు రాక మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, దాని గురించి మమ్మల్ని ఏం చేయమంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడి కాదు ఇది ఎక్కడి కాదు సాబేలు మొత్తం రొమ్ము దాచుకుంటుండు, గుండె మీద గుద్దుకుంటుండు మొత్తం. నాది ఇలా అల్ల కళ్ళలో వాగం జగన్నాథం ఉన్న తుంగతుర్తిని బ్రహ్మాండంగా ప్రగతిని ఉరుకులా పెట్టిస్తున్నా అని ఆయన మూత మోగిస్తుండు సోషల్ మీడియాలో. నువ్వేం గట్ట మాట్లాడతావేమే? ఇప్పుడే ఆడ గుస్తూరు రోడ్డు మీద నూతన కళ్ళ మొత్తం నీళ్ళు వస్తలేవని చెప్పి పంచాయతీ చేస్తారు. నాకు కూడా ఫోన్ చేసి రమ్మంటే స్టేట్ కమిటీ మీటింగ్ ఉంది, నేను మీటింగ్కి వచ్చిన మల్లపాలు వస్తా కానీ ఈసారికి అయితే మీరు కానీరని చెప్పిన అదే నడుస్తూ ఉన్నది. వాళ్ళు అనుకోవడం వేరు, కింద గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు రైతు బంధు చూసుకున్నాను అనుకో, ఇచ్చినా నేను చెప్తాడు, వచ్చిన రాలేదో కింద నడితే తెలుస్తుంది. నీళ్ళ విషయంలో కూడా నీళ్ళు వచ్చినా లేదా రైతులు నడితే తెలుస్తుంది, కరెంటు విషయంలో కూడా రైతులు నడితే తెలుస్తుంది. వీళ్ళు చెప్పుకొని జబ్బలు తలుచుకుంటే కాదు, కింద నిజంగా పోవాలి. నిజంగా పోతున్నా పోలేదా అనేది ఒక పారు నువ్వు కూడా పోయి తుంగతుర్తిలో కలియదిరిగిరా అందరిని అడిగిరా వాళ్ళే చెప్తారు.
వస్తా. అయితే ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే కిషోర్ అన్న, రైతు బంధు అనేది సరే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాగా పేరు మార్చుకునేవి, కానీ రైతు బంధు అనేది మీరు గుట్టలకు చెట్లకు పుట్టలకు ఇచ్చిర్రు, ఇవాళ మేము సాగు చేసే భూములకే ఇస్తున్నాము అనేది జర్ర ఒకటి కథ ముంగట ఇస్తున్నారు వీళ్ళు. ఇంకోటి రుణమాఫీ కూడా వీళ్ళు ఒకటే పారి చేసిర్రాట, మీరేమో ఇక మరి పిల్లికి పిచ్చ వేసాడుగా మీరు చేసిర్రాట, ఇది నిజమేనా? 1,53,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినాం. ఈయన గుడ్డలను పుట్టల చెడ తీసేస్తా అని చెప్పిండు కదా, ఈయన మొత్తం లెక్క చేసింది 1,50,00,000. ఏం తీసేసింది మరి? ఈయన 3 లక్షలా? ఈయన తీసేసింది ఏంది? ఆయన చేసిన లెక్క నేను చెప్పేది కాదు. మనం 1,53,00,000 ఇస్తే ఆయన 1,50,00,000 ఇస్తా అన్నాడు. ఇక 3 లక్షలు తీసేసి సరే మంచిది 1,50,000 కన్నా ఇవ్వన్నాం. ఫస్ట్ ఏమో ఒక మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేసి వేసిండు, ఈయనేమో ఎకరానికి అన్నాడు, తర్వాత 2 ఎకరాలు అన్నాడు, తర్వాత 3 ఎకరాలు అన్నాడు. మళ్ళీ పోయారు మా ఊరికి ఎకరం 36 గుంటలు ఉంది, నాకు కూడా వస్తాయి కదా అనుకుని పోయాడు. మనకి 1,500 పడ్డాయి. ఏం 1,500 పడ్డాయి అని చెప్పేసి అడిగితే ఎకరం 36 గుంటలు 2-3 సర్వే నెంబర్ ఉన్నాయట, ఒక సర్వే నెంబర్ పడ్డదట, మిగతా సర్వే నెంబర్ మళ్ళీ పడతాయట. ఇది ఆయన చేసి చక్కదని ఇది పబ్లిక్లో జరుగుతున్నది. ఆ రెవెన్యూ మంత్రి కాడికి పోదామా, అగ్రికల్చర్ మంత్రి కాడికి పోదామా, ఎవరు జాగాలు పోయాని అడుగుదాం. మా కాడ కూడా కాదు, నీ జాగాలకి వచ్చి అడుగుతాం, ఎవరికి వచ్చిందో చూపించమని చెప్తున్నాం. రైతు రుణమాఫీ విషయంలో కూడా 45,000 కోట్లు కావాలని ముందు వాళ్ళే చెప్పారు, తర్వాత కాదు 35,000 కోట్లు, తర్వాత 25,000 కోట్లు, తర్వాత ఇప్పుడు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నదే, ఒక ఆయన 25,000 కోట్లు చేసినామంటుండు, ఒక ఆయన 17,000 కోట్లు చేసినామంటుండు. వాళ్ళ ఫినాన్స్ మంత్రి కూర్చోనేమో నేను కదరాబాయ్ ఇచ్చింది లెక్క నాకడ కరెక్ట్ ఉంది 13,000 కోట్లే అని ఆయన అంటారు. మేము చెప్పింది కాదు, వాళ్ళ మంత్రులు చెప్పే 3 రకాలుగా ఉన్నాయి. మరి ఓల్ది నమ్మదాం. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి తప్పించుక తిరుగుతున్నాం, అందరికీ కాలేదు. మన ఊళ్ళలో గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యేలు పోతే ఉరికించి కొట్టిర్రు, మాకు రైతు రుణమాఫీ కాలేదు, ఎట్టు వచ్చినాం, ఏ ముఖం పెట్టుకొని వచ్చినాం అని. మేము అడగలేగా, మేము చేసిన కార్యక్రమం కాదుగా, బీఆర్ఎస్ పార్టీ కండవాలు వేసుకొని చేసిన వాళ్ళు కాదుగా, రైతాంగమే ఎమ్మెల్యేలుగా పోయిన వాళ్ళని ఉరికిచ్చేటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఊర్లలో తిరుగుదామంటే కూడా ధైర్యం సరిపోయే పరిస్థితి లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. 4 పథకాలు సంక్రాంతి పండుగ పేరు మీద 4 పథకాలు తీసుకొచ్చినాం, నీ దండం పెట్టి రంకెలేస్తున్నాయి మా పథకాలు. గ్రామ సభలలో నిజమైన లబ్ధిదారునికే సంక్షేమ పథకాలు అందాలి అనేది మరి అక్కడ కోల్యాగలు మరి చెప్తున్నాయట, అధికారులు చెప్తున్నారట, నిజమైన వాళ్ళకే ఇస్తున్నారట. మీ దాంట్లో అంత కార్యకూట ఇవ్వడం జరిగిందట. అప్పుడు మీ వాళ్ళకే జెండాను మోస్తలకే ఇచ్చిరట. ఇప్పుడు వీళ్ళు నిజమైన లబ్ధిదారులకు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా మోగిస్తున్నాం. రేపు సర్పంచ్ ఎలక్షన్లలో మాకే ఉంటుంది మధ్యలో మోతా అంటున్నారు. ఎన్నిసార్లు అడుగుతావే దరఖాస్తులు? ఫస్ట్ ఇంతకుముందు అడగలేదు దరఖాస్తు, ఇంతకుముందు మేము ఇచ్చిందే ఉంది కదా లెక్క. కొత్త దరఖాస్తు అవసరం, ప్రజాపాలన దరఖాస్తు అంటివి, మధ్యన పోయి సర్వే కాడ మళ్ళీ దరఖాస్తు అంటివి, మళ్ళీ ఊళ్ళోకి వచ్చి గ్రామంలో దరఖాస్తు అంటివి. అందుకనే మన మావోడు మళ్ళీ ఒకసారి దరఖాస్తు అడిగితే కొరకాసు పెట్టు కొడుకు అని చెప్పిన. ఎన్నిసార్లు అడుగుతారా దరఖాస్తు? ఏం దరఖాస్తు? కాబట్టి దరఖాస్తుల ముచ్చటతోని కాలయాపన చేస్తుర్రు, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. మేం చెప్పలే, వాళ్ళ ఎమ్మెల్యేలే ఉపన్యాసాలు చెప్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తాం, నేనే ఫైనల్ చేస్తా, కాంగ్రెస్ పార్టీకి ఆందోళనకి ఏమన్నా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వీడియోలు బయట తిరుగుతున్నాయి. మేము ఇచ్చిన జనాలకు వాళ్ళు ఇచ్చిన అనేది వాళ్ళకే తెలుసు. బట్ మేమే నియతుకున్నాం, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు, ఇయ్యలేరు, ఇవ్వాలన్న సోయి కూడా వాళ్ళకి లేదు. అది వాస్తవం. ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు పెద్ద మనిషి మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు అంటే ఏదో చేసిడు కాబట్టి వస్తలేడు అనేది అయ్యో రంకెలు వేస్తున్నాయి, ఫోన్లు వెళ్తున్నాయి. తీసిరు కదా వాళ్ళే తీసిర్రు, కమిషన్లు వేసిర్రు, కమిషన్లో ఏం తీరలేదు. కేసీఆర్ జీవితంలో తప్పు చేయడు, వాడు ఏం కొడుకుడు మీద ఈకలు వీకినా అయ్యేది ఏం లేదు. ఇక మరి పెద్ద మనిషి కేసీరామయ్య సాగు నోట్లే తలకాయ పెట్టిండు, ఉద్యమం చేసిండు, తెలంగాణ జనాలకు 4 కోట్ల జనాలకు హీరో అనేది అనిపించుకుండు. మరి ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఎందుకు దూరంగా ఉంటుర్రు అనేది గుసగుస నడుస్తుంది. ఈసారే కాదు, పోయినసారి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉన్నాం కనుక ఈ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరు గెలిచినా మాకు పెద్ద ఒరిగేది ఏం లేదు, దాంతో ఫరక పడేది కూడా ఏం లేదు. కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ ఒక్కసారే పక్కకు జరిగితే దీని మీద రకరకాల అపోహలు అనుమానాలు కూడా కలగవచ్చు. కానీ పోయినసారి కూడా మేము ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో, కరీంనగర్ ఎలక్షన్లో మేము ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని మేము కరాఖండిగా చెప్పేసినాం. మరి దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అనేది అది ఎక్కడ అర్థమైతలేదు. ఈ దెబ్బ ఎవరికి దెబ్బ, అది ఎక్కడ తాకుతుంది ఏం అర్థమైతలేదు. ఏం దెబ్బ అన్నట్టు అది? ఇప్పుడు 60 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక్క అడుగుతో మరి ఒక పిడికడంత మందితో తెలంగాణ రాష్ట్రం కోసం బయలుదేరిండు. ఆనాడు ఎవరితో కానటువంటి పనిని సావు నోట్లోకి పోయి, ఇంతకుముందు నువ్వు చెప్పినట్టే సావు నోట్లోకి పోయి మరి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చినటువంటి సందర్భం. తెచ్చిన తెలంగాణ ఎట్లున్న తెలంగాణను దేశానికి ఒక రోల్ మోడల్ తెలంగాణగా
లాగా తీర్చిదిద్దాడు. వట్టికుందా ఇలా నీళ్లు తెచ్చే తాగునీళ్ళు లేకపోవు, మనకు తాగితానికి కూడా గ్లాసెట్ నీళ్ళు దొరకపోయేది. సాగు చేస్తానికి చుక్క నీరు లేకపోతే ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి బొంబాయికి భీవండికి మరి పోయి బతికినటువంటి పరిస్థితి, దుబాయ్కి పోయి బతికినటువంటి పరిస్థితి, పాలమూరు వాళ్ళందరూ కూడా వలసలు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కనుక ఒక గుద్దుడు గుద్దితే తెలంగాణ ఎట్లయిందే, ఒక గుద్దుడు గుద్దితే తెలంగాణ ఎట్లయిందే ఇవాళ దేశానికి రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దారు. కనుక అట్లా కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచిండో మోసం చేసి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కిండో, ఇవాళ మళ్ళీ అదే ప్రజలు 14 నెలల్లో మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, రైతు బంధు వస్తుంది, మరి నా పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్నీ రావాలంటే కేసీఆర్ గారితో సాధ్యమేనాయి. ఇవాళ కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మా తెలంగాణ ప్రజలల్లా వెలుగు నిండుతుంది, మాకు ఒక భరోసా దొరుకుతుంది. ఇవాళ ఒక మోసగాన్ని గెలిపించుకుంటూ ఎందుకు రాబోయ్ అని చెప్పి గ్రామాలలో పల్లెలందరూ కూడా అనుకుంటున్నటువంటి సందర్భం. కనుక మళ్ళొక్కసారి జబర్దస్త్గా సార్ వస్తాడు, కాంగ్రెస్ ఖతమైపోతుంది, కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా మళ్ళీ సీఎంగా చేస్తారు. మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల సంగతి ఏంది, ఈ స్థానిక సంస్థ ఎన్నికల సంగతి ఏంది, ఇలా మరి ఏమైనా కథ జరుగుతుందా లేకపోతే బలం గుంజుకొస్తుందా ఉత్తదేనా? ఉప ఎన్నికలలో బ్రహ్మాండంగా మళ్ళీ బీఆర్ఎస్ 10 సీట్లకు 10 సీట్లు గులాబీ జెండా ఎగరవేస్తాం, బంపర్ మెజార్టీతో గెలవబోతాం. వస్తాయంట బ్రహ్మాండంగా గెలుస్తాయి. ఇవాళ ఊరు గడప గడప కూడా ఏమనుకుంటారంటే కేసీఆర్ గారిని గెలిపియాలి, కేసీఆర్ గారు గెలిస్తేనే ఈ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తులం బంగారం రావాలన్నా, 4000 పెన్షన్ రావాలన్నా, మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్న దొంగ హామీలు నెరవేరాలంటే కారు గుర్తుకే ఓటేయాలి, కేసీఆర్ గారు నిలబెట్టిన వాళ్ళనే గెలిపించాలని ప్రజలు అనుకుంటారు. కనుక బ్రహ్మాండంగా ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు నిలబెట్టిన స్థానిక సంస్థల్లో కావచ్చు, అదేవిధంగా ఉప ఎన్నికలలో కూడా మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతుంది. అంటే ఇప్పుడు ఆ కోయిలాకలు మళ్ళీ వచ్చి కారెక్తే ఆడికే ఇస్తారు ఆ టికెట్లు ఎట్లా? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వం, మోసగాళ్ళు పార్టీని మోసం చేసిపోయారు. మరి వస్తామంటున్నాడుగా మళ్ళీ ఇళ్ళకే కాళ్ళకే, అలా నచ్చినా తీసుకోము వాళ్ళ మోసగాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీని మోసం చేశారు, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి వంచి పోయినరు. కనుక మోసగాళ్ళను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోము, వాళ్ళకి టికెట్లు ఇచ్చే సమస్య లేదు. అటువంటి ఇంకా వాళ్ళే కాదు, ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళేగా చాలామంది కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళు మోసం చేసి పోయినటువంటి వాళ్ళను దగ్గరికి తీసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పార్టీకి డెడికేషన్గా మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, 2001 నుంచి ఉన్న వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, కేసీఆర్ గారు వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తాం, వాళ్ళనే గెలిపించుకుంటాం. మరి సావిధంగా మొత్తానికి అయితే ఇక మరి పెద్ద మనిషికి ఈ రకంగా మరి మన ఏ నెలకు ఆంబాయం వెళ్ళగాకిండు చూద్దాం. మరి రేపు ఏం కథ నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది చెప్పే పెద్ద మనిషి. మరి ఎట సంగతి, పండుగ ఏంది, పబ్బం ఏంది, మరి వచ్చిపోయి మరి కోళ్ళ ఆకలి దూరంకి వెళ్ళి వస్తున్నాయి, మరి ఆకలి కొని దూపకొని వస్తున్నాయి. మేతకేం తక్కువ ఉన్నది, మేత బ్రహ్మాండంగా తయారవుతున్నది, చికెన్ అవుతున్నది, మటన్ అవుతున్నది, బిర్యానీలు అన్ని వంట చేస్తున్నాం. ఎప్పుడు కూడా మరి ఏం కథ అనుకున్నావే, ఈ తెలంగాణ మరి తిండి కాడ ఏం వెనక వేయలేదు. కేసీఆర్ నాయకత్వం గురించి నీకు తెలియదు? అరే ఇప్పుడు కాదే గయాల ఉద్యమం నుంచే మనకున్నది ఈ కథ. ఎప్పుడు కూడా మనకి తెలంగాణ భవన్కి వచ్చినామంటే ముందు మంచినీళ్ళు తాగినవా, అన్నం తినవా అని సార్ అడుగుతాడు. అన్నం తిన్నాకనే మంచినీళ్ళు తాగినాకనే మిగతా ముచ్చట. ఇది నీకు తెలియదా కేసీఆర్ కథ? ఇవాళ మరి తెలంగాణ భవన్లో ఇవాళ పెద్ద మనిషి ఏం బాంబు తెచ్చబోతుడు, ఏం చెప్పబోతుడు? ఇలా బాంబేదే, బాంబు తుపాకీ తూటాలు అన్ని తయారవుతున్నాయి. ఇలా మరి కేసీఆర్ నాయకత్వం ఎవరుకుంటారు? ఇలా 14 నెలల్లో ఇలా వాళ్ళు చేసిన మోసాలు ఎన్ని మోసాలు ఉన్నాయి? మొత్తం వంచన చేసిరు, దగా చేసిరు, జూటా మాటలు చెప్పినారు. ఊర్లో పోటీ ప్రగతి ఉరుకులో పెడుతుందట, ఈయన మాట్లాడాడు. ఎక్కడ ఉరుకులో పెడుతున్నదే? మూసి ఎమ్మటి మొత్తం వాళ్ళ ఆగమాగం ఇల్లు లేకుండా పట్టిస్తే వాళ్ళు అలో రచన అని వాళ్ళు మూసి పంటి ఉన్న పేదోళ్ళంతా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా వాళ్ళు రాజ్యం మొదలుపెట్టిపోయే పరిస్థితులు తెచ్చే, హైడ్రా పేరుతోటి హైదరాబాద్ నాశనం చేసే, ఏ వర్గం రైతు బంధు బాయ్, రైతు బీమా బాయ్, ఇంకేమున్నది లొట్టపిసిడే మనకి. ఏమన్నారు మరి వచ్చిపోయే కోజాగలకు? అన్నీ ఉన్నాయి, తలకాయ కూర, యాట, మటన్, చికెన్, ఏ కావాలో అన్నీ ఉన్నాయి. అమ్మా తెలంగాణ వంటకాలు మొత్తం తెలంగాణ భవన్లో ఉన్నట్టుగా ఇయ్యాల. తెలంగాణ పచ్చిపులుసు చేసిరా? పచ్చిపులుసు కూడా ఉంది, తెలంగాణ పచ్చిపులుసు, సాంబార్ అన్నీ ఉన్నాయి. అందాదా 50 మంది వస్తారు ఇలా తెలంగాణ భవన్కు. అంటే కేసీఆర్ వస్తుందంటే జనానికి లెక్క చెప్పలేము. కేసీఆర్ యావత్ తెలంగాణ అభిమానులు ఉన్నారు. విస్తృత సమావేశంలో 500
పైగా లోపల ఉన్నారు ఎంట్రీ వెలుగు సార్ కార్యాచరణ ఏం చేయాలి, ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తారు ముఖ్యమంత్రి, సంపన్నుల పాలన గరీబుల పాలన చేసేది ఏం లేదు, కూల్చివేతలు ఇబ్బంది పెట్టడము ఫుట్పాత్ తోవడం తప్ప ఆయన చేసేది ఏం లేదు. బంగారు తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చేసినట్టు ఆయన ఏం చేయలే. పేద బడుగు ప్రజలు ఆగం చేసుకుపోయి ఏం లేదు. సార్ ఆలోచించి సంవత్సరం దగ్గర దాని కార్యాచరణ చేసి ఉద్దేశం ఇచ్చి అందరికి చెప్తారు ఎలా చేయాలి, వైలెన్స్ లేకుండా ప్రజల మెప్పు పొందుకుంటా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏ ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి న్యాయం చేయడం జరిగింది. సరే ఏం పేరు పెద్ద మనిషి? నాగరాజ్ గుజరాజ్ బీసీ ఎక్కడా కోజాగది తలసాని కాన్స్టిట్యున్సీ. అమ్మో తలసాని ఇలాకా వచ్చిందా మీ కోజాగా మరి? వస్తాయి అన్ని లాగలే కొడలు లేవు అన్ని లాగలే. అమ్మో నువ్వు పెద్ద కోజాగా వేగినట్టు చెప్పు ఏం అడుగు ఏం లేదు కానీ మరి ఫిబ్రవరిలో ఏదో కొండంత పండుగ ఏదో బహిరంగ సభ అది ఇది ఏం చెప్పబోతాడు అసలు గుసగుస ఎక్కడ అర్థమైతే లేదు. ఊర్లో పోయిన జనాలు ఎదురు చూస్తుర్రు ఏం చెప్తాడో ఏం చెప్తాడో బట్టి ఏమో అంటారుగా గట్టి చేసుకున్నాం మనం. ఏ గట్టగా తాత ఇప్పుడు అన్ని సరే కానీ ఒక ముచ్చట అడగదలుచుకున్నా. మీరు మరి ఏది లేదు ఎక్కడ లేదు ఆ బీజేపీ కోజాగలు కాంగ్రెస్ కోజాగలు ఫోన్ ఇరుకుంటే లెంకలు కొట్టుకుంటే ప్రచారం చేస్తుంటే మరి మీ చోటా మోటా నాయకులు అంత సందుల వెంట ఎవరు అవుతుందట అది ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ఎందుకు పేగా? ఇగో అన్న బీజేపీ సంకన్నా కూడా మా దగ్గరికే రావాలి, బీజేపీ సంకన్నా కూడా మా దగ్గరికే రావాలి. మన తెలంగాణలో మేము బీజేపీ వాళ్ళం ఉన్నాము మేము వెళ్తామంటారు కానీ బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోకపోతే బీజేపీ రాదు. ఒకవేళ తీసుకునేది అనుకుందాం మా అధ్యక్షుడు సపోర్ట్ చేస్తాం పని, లేకపోతే ఇడిచిపెడతాం. ఎప్పటికీ బీఆర్ఎస్కే ఉంటాం మేము. మీరు ఎందుకు మరి ముందుకు దూతలేరు అంటురా? దిగుతారంటే మాకు బీసీ వాళ్ళని ఎడ రాణిస్తారు, పెద్దోళ్ళు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు మమ్మల్ని రాణిస్తారు బీసీలని. ఓడియాగలు తయారుగా ఉన్నాయట పోటీ చేసేందుకు, మీరే అంతా కచ్చపిచ్చి వ్యవహారం చేస్తున్నారట. మమ్మల్ని దగ్గర రాణిస్తలేరు బీసీలని. బీసీలని దగ్గరకు వచ్చి చూడు, బీసీ 92 కులాలు ఉన్నాయి. ఒక 92 కులాలు ఏకమే బీసీలు అంతా ఒక పక్కకు, ఆ ఫార్వర్డ్ క్లాసులు ఆ క్లాసులు అన్ని ఒక పక్క. ఓట్లు ఎక్కడ ఎవరి దగ్గర పడితే అడుగుమని, అప్పుడు మా బీసీ పవర్ ఏందో చూపిస్తాం. బీఆర్ఎస్లోకి చూపిస్తాం, అదర్ పార్టీలో పోయి చూపాం. మేము ఇప్పుడు కావాల్సింది ఏం అడుగుతున్నాం? 50% బీఆర్ఎస్ కోట కావాలని అడుగుతున్నాం. ఇక మళ్ళీ మా సార్ దగ్గర ఆ సత్తా ఉన్నది, ఇస్తాడు. పోయినసారి అంటే ఏదో జరిగిపోయింది, ఒక్క ముదిరాజు అని కూడా సీట్ దొరకలేదు. లాస్ట్ మినిట్లో దొరకలేదు కానీ ఆఖరి ముదిరాజు పాలు తాగిన అన్నాడు, చిన్నగా ఉన్నాడు బతికినప్పుడు. అది నేను సాయం చేయలేకపోయినా ఎన్నో కారణాల వల్ల అయిపోయింది. ఈ కమింగ్ 4 years తర్వాత కమింగ్ పార్టీ బీఆర్ఎస్, అప్పుడు బీసీలకు నేను ఇస్తాను. బీసీలకు ముదిరాజులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని మేము ఈ మీడియా ద్వారా ఈ భవన్ ద్వారా కోరుకుంటున్నాం. కారం పొడి పెట్టినా ఏం లేదు కానీ భూములు అయితే ఉన్నాయట అని చెప్తున్నాను నేను కూడా. అంతేనా కాదా? మీ దగ్గర పెద్ద మనిషి ఓహో బోడుపరా ఏమన్నా బలగం ఏది? బలగం లోపలికి ఎంతమంది పట్టుకొచ్చినావు? వస్తారు ఒక 50 మంది వరకు వస్తారు. అమ్మని సావిరంగా నీది పెద్దగానే ఉందిగా, గుడ్డకి ఏం లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు శత్రుఘ్న. ఎట్ట ఉంది మరి ఇప్పుడు గాలి ఏంది ఏం కదా? మరి ఇప్పుడు పెద్ద మనిషి ఏం చెప్పబోతుండు, ఏం జరగబోతుంది? ఇవాళ సారు గులాబీ భవన్లో ఏం వేల్చబోతుండు బాంబు? మా సారు అన్నీ ఆలోచిస్తూ ముందు భవిష్యత్తు గురించి ప్రజలందరూ ఏమైతే బాగుంటుంది ఎలా అని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి చేసిండు. అదే తీర్మానించి ఈరోజు తను ప్రకటిస్తాడు. ఆ ప్రకటించిన దాని మీదనే మేము ప్రభుత్వం అంటే ఈ ప్రజలందరూ తన పట్టున్నారు. ఏదో చేసిర్రు, ఓటేసి పొరపాటున ఓటేసి మోసపోయిన వాళ్ళకు వాళ్ళ గోసని ఈరోజు మళ్ళీ బయటికి వెళ్తున్నది పెద్ద పులి. ఆ సింహం బయటికి వెళ్ళినప్పుడు ఈ జింకలన్నీ పరారైతాయి. ఆ సింహం బయటికి వెళ్ళినప్పుడు ఈ జింకలన్నీ పరారైతాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే కాలంలో 2024 ఇప్పుడు ఇదైతే 25 ఉన్నది కదా, 29లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మళ్ళీ మా అధినాయకుడు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. మరి ఈ రకంగా అయితే మోతపోతుంది చూద్దాం. మరి రేపు ఇంకా కొంతమంది మరి పెద్ద మనుషులు కూడా వచ్చేది ఉంది. మరి ఆ పెద్ద మనుషుల కడుపులలో కూడా ఏమో అమ్మాయి ఉందో ఎండకాకిస్తా చూస్తూనే ఉండరు నేను. మరి ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలేమో ఆడోళ్ళ రాజ్యం వచ్చిందని ఆ కోజాగలు అంటున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెడితే నీ దండం పెడితే మోతం అవుతుంది అట. విజయ నానమ్మ
అవునండి, ఉచిత బస్సు పెట్టారు. కానీ ఎందుకు పెట్టారు? ఉచిత బస్సు కొట్లాటలు పెట్టుకోవాలి, ఆడోళ్ళందరూ జుట్లు బిక్కుంటున్నారు. ఎందుకు జుట్లు పెట్టుకుంటారంటే ఒక్క మాట అమ్మా, ఇప్పుడు ఆయన పథకం పెట్టాడు కానీ కొట్టుకోమని ఆడమని అన్యాసాలే కూడా కొట్టుకోమనే పెట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సీట్లు దొరకక ఆగమాగం ఎక్కుతున్నారు. సీట్లు దొరకక ఒకళ్ళు జుట్లు బిక్కొని ఒక ఆమె జుట్టు ఇంకో ఆమె జుట్టు పట్టుకొని ఎత్తేసి పడేస్తుంది. అంత దారుణమైన పరిస్థితి. తక్కువ బస్సులు, ఫ్రీ బస్సు అని చెప్పేస్తే అందరూ పోయి ఫ్రీ బస్సు అని పోయేసరికి మొత్తం ఆడ కొట్లాటలు అవుతున్నాయి తప్ప హ్యాపీగా ఎవరు తిరుగుతలేరు. మరి ఇప్పుడు ఈడ తెలంగాణ భవన్లో గుసగుస అసలు ఏంది, ఏం మాట్లాడబోతుండు కేసీరావు, ఏం చెప్పబోతుండు? ఇన్నాళ్లకు ఇవాళ తెలంగాణ భవన్లో రాకుండా ఏ నెల సంది రాలేదు, ఇవాళ వస్తుండు, ఏం చెప్పబోతుండు అనేది ఇప్పుడు సబ్బన వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు ఆ గుసగుసే బయటకు వస్తలేదు. జర నువ్వన్నా చెప్పాలి. గుసగుస ఏందో ఇప్పుడు సార్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే లోపల సమావేశం జరుగుతుందో ఆ లీడర్లు అందరూ వచ్చి బయటకు మీరు వివరంగా చెప్తారు. కానీ దిశానిర్దేశం చేయడానికి ఎలా మనము స్థానిక ఎన్నికల్లో రేపు ముందుకు రావాలి అనేది చర్చిస్తున్నారని మాకు తెలిసిన విషయం. మరి ఇప్పుడు సంక్షేమ పథకాల సంగతి ఏంది? సంక్షేమ పథకాలు ఇవాళ బ్రహ్మాండంగా మోతమవుతున్నాయి. రేపు సర్పంచుల ఎలక్షన్లలో మాదే గాలి అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎక్కడండి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో ఒక్కటన్నా ఇచ్చిరా? ఒక ఫ్రీ బస్సు తప్ప వేరేది ఎక్కడ? రైతు బంధు రాలే, రైతు రుణమాఫీ కాలేదు, కళ్యాణ లక్ష్మి రాలే, ఒక తులం బంగారం రాలే, నిరుద్యోగ వృత్తి రాలేదు. మళ్ళీ పంటలు ఎన్నో ఎండిపోయినాయి, చెరువులన్నీ ఎండిపోయినాయి. మా దగ్గర అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో అక్కడ నీళ్ళు కూడా సరిగ్గా వచ్చే దగ్గర రావట్లేదు. ఎక్కడైనా 3 పంటలు పండించే వాళ్ళం మా కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక పంట కూడా సరిగ్గా పండలేదు. మొత్తం విలవిలలాడిపోతున్నారు. రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా డిస్టిక్లోనే దేవరావు అనే అబ్బాయి బ్యాంకులో మరీ పోయి ఆత్మహత్య మందు తాగి చనిపోయిండు. ఆ రోజు సత్యవతి రాథోడ్ గారు వచ్చి మొత్తం టీం అంతా వచ్చి కేసీఆర్ గారు పంపిస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళతో నచ్చజెప్పి వచ్చినాం మేము, మా కుటుంబ సభ్యులు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకొస్తారు అంటే ఇప్పుడు రైతుల పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు వదులుతలేరు అని మాట్లాడుతుర్రు. మరి మేడిగడ్డ తొర్రలు ఎందుకు పెట్టినట్టు, ఆ తొర్రలు పడతట్టు ఎందుకు చేసినట్టు, నాణ్యత లేకుండా ఎందుకు కట్టినట్టు అని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళలాగా ఎగురుతున్నాయి. మీరు చేసిందే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కథ ఇదని వాళ్ళు అంటారు. కాదండి, ఇప్పుడు ఇండ్లు కడతాం మనం. ఇల్లు కట్టినప్పుడు ఏదో ఒక చుక్క నీళ్ళు పడింది ఉంటుందా? ఎక్కడో ఒక దగ్గర లీక్ అవుతూ ఉంటుంది. అంత పెద్ద మేడిగడ్డ ప్రాజెక్టు చిన్న దాన్ని పట్టుకొని వీళ్ళు పెద్దగా చూపించేసి ఏదో అయిపోయింది, ఏదో పడిపోయింది అన్నట్టు వీళ్ళు చూపించడం తప్ప అదంతా తప్పు. ఎందుకంటే ఏదో చిన్న తప్పులు జరిగి ఉంటాయి, అది పెద్ద తప్పేం కాదు. దానివల్ల ఏం నష్టం జరగలేదు. దానివల్ల చాలామంది ఎన్నో ఎకరాలు రైతులు పండించుకున్నారు పంటలు. అప్పుడే చాలా మంచి పంటలు పండినాయి. రైతు కూడా రాజులాగా బతికిండు.